సో హాయ్ గైస్, ఈ వీడియోలో మనం మాట్లాడబోయే టాపిక్ ఏంటంటే మనకి రీసెంట్గా కొన్ని మూవీస్ అయితే థియేటర్స్లో రిలీజ్ అయ్యాయి కదా. కల్కి 2898 అండ్ అలాగే దాంతోపాటు మనమే మూవీ, ఇంకా మనకి మహారాజా, ఇంకా చాలా మూవీస్ అయితే మనకి ఓటీటీలోకి అయితే రావడం అయితే జరిగింది. మరి ఈ మూవీస్ అన్ని ఎప్పుడు ఓటీటీలోకి వస్తాయి అండ్ అలాగే ఏ ఓటీటీ ప్లాట్ఫామ్లో చూడడానికి అవైలబుల్గా ఉంటుంది ఏంటనేది ఈ వీడియోలో మీకు అయితే క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరుగుతుంది. మరి వీడియోని అక్కడ స్కిప్ చేయకుండా చూడండి. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే పక్కా లైక్ అయితే చేసుకోండి. ఓకే, ఇంకేం మాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఓకే, ఫస్ట్ వన్ చూసుకున్నట్లయితే ఆవేశం మూవీ. ఈ మూవీకి సంబంధించిన ఓటీటీ రైట్స్ వచ్చేసరికి ప్రైమ్ వీడియో వాళ్ళు అయితే సొంతం చేసుకోవడం జరిగింది. ప్రైమ్ వీడియోలో మనకి ఆల్రెడీ తమిళ్ లాంగ్వేజ్లో రిలీజ్ చేశారు, ఇంకా మనకి హిందీలో వచ్చేసరికి డిజ్నీ ప్లస్ హాట్‌స్టార్లో రీసెంట్గానే రిలీజ్ చేయడం అయితే జరిగిందనమాట. ఇంకా మనకి తెలుగు లాంగ్వేజ్కి సంబంధించిన డబ్బింగ్ వర్క్ అనేది కంప్లీట్ అయిపోవడం అయితే జరిగింది. మనకి త్వరలో తెలుగు లాంగ్వేజ్కి సంబంధించిన ఓటీటీ డేట్ కూడా అనౌన్స్ చేయడం అయితే జరుగుతుంది. మరి ఈ మూవీని చూడడానికి మీలో ఎంతమంది వెయిట్ చేస్తున్నారో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. అండ్ అలాగే నెక్స్ట్ వన్ చూసుకున్నట్లయితే సర్వానంద్ గారిది మనమే మూవీ. ఈ మూవీకి సంబంధించిన ఓటీటీ రైట్స్ వచ్చేసరికి డిజ్నీ ప్లస్ హాట్‌స్టార్ వాళ్ళు అయితే సొంతం చేసుకోవడం జరిగింది. హాట్‌స్టార్లో మనకి జూలై మంత్ సెకండ్ వీక్ నుంచి చూడడానికి అవైలబుల్గా ఉంటుంది. అండ్ అలాగే దాంతోపాటు శివకార్తికేయన్ గారిది ఐలాండ్ మూవీ. ఈ మూవీకి సంబంధించిన ఓటీటీ రైట్స్ వచ్చేసరికి సనెక్స్ట్ వాళ్ళు అయితే సొంతం చేసుకోవడం జరిగింది. ఇది ఇప్పటి వరకు మనకి ఓటీటీ రిలీజ్ డేట్ అయితే ఎక్కడ అనౌన్స్మెంట్ అయితే చేయలేదన్నమాట. మనకి ఒకవేళ అనౌన్స్మెంట్ చేసినట్లయితే మీకు త్వరలో అప్డేట్ చేయడం అయితే జరుగుతుంది. మరి ఆ డేట్ని మీరు మిస్ అవ్వకుండా ఉండాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలాగే దాంతోపాటు ఈ ఐలాండ్ మూవీ కోసం మీలో ఎంతమంది వెయిట్ చేస్తున్నారో ఓటీటీలో చూడడానికి వాళ్ళంతా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. అప్పుడే వాళ్ళకి కూడా తెలుస్తుంది కదా ఎంతమంది వెయిట్ చేస్తున్నారో ఈ మూవీ కోసం. అండ్ దాంతోపాటు విజయ్ సేతుపతి గారిది మహారాజా మూవీ. ఈ మూవీ మనకి రీసెంట్గానే థియేటర్స్లో రిలీజ్ అయ్యి మంచి టాక్తో రన్ అవుతుందన్నమాట. మరి ఈ మూవీకి సంబంధించిన ఓటీటీ రైట్స్ వచ్చేసరికి నెట్ఫ్లిక్స్ వాళ్ళు అయితే సొంతం చేసుకోవడం జరిగింది. ఇది నెట్ఫ్లిక్స్లో ఎప్పుడు నుంచి చూడడానికి అవైలబుల్గా ఉంటుందంటే జూలై మంత్ లాస్ట్ వీక్ నుంచి ఈ మూవీ అనేది నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ అయితే చేయబోతున్నారు. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ మూవీ రెబల్ స్టార్ ప్రభాస్ గారిది కల్కి 2898 ఈ మూవీ మనకి థియేటర్స్లో రిలీజ్ అయ్యి 2 days అయితే అవుతుందన్నమాట. 2 daysకి 300 crores వరకు కలెక్ట్ చేయడం అయితే జరిగింది. మరి ఈ మూవీ టాక్ అయితే బేభత్సంగా నడుస్తుంది. ప్రతి ఒక్కరు కూడా పాజిటివ్ టాక్ అయితే ఇస్తున్నారు. అండ్ అలాగే కేమియో రోల్స్ కూడా చాలా ఎక్కువగా ఉన్నాయనేసి అయితే చెప్తున్నారు. అంటే ఈ మూవీలో చాలా మంది యాక్టర్సే ఉన్నారనమాట. ప్రభాస్ గారు, అమితాబ్ బచ్చన్ గారు, అండ్ అలాగే కమల్ హాసన్ గారు, దీపికా పదుకొనే, అండ్ అలాగే దాంతోపాటు విజయ్ దేవరకొండ, ఇంకా మనకి బ్రహ్మానందం గారు, రాజమౌళి గారు, ఆర్జీవి గారు, అండ్ అలాగే ఇంకా చాలామంది స్టార్ క్యాస్టే ఉందనేసి అయితే మూవీ చూసిన వాళ్ళు అయితే చెప్తున్నారు. మరి ఇలాంటి మూవీని థియేటర్స్లో చూస్తేనే మంచి ఎక్స్పీరియన్స్ పొందుతారనేసి నా ఫీలింగ్ అనమాట. మరి ఇంకా మీరు ఎవరైనా ఓటీటీ కోసం వెయిట్ చేస్తున్నట్లయితే ఈ మూవీకి సంబంధించిన ఓటీటీ రైట్స్ వచ్చేసరికి ప్రైమ్ వీడియో వాళ్ళు అయితే సొంతం చేసుకోవడం జరిగింది. ప్రైమ్ వీడియో వాళ్ళు 2 months అయితే అగ్రిమెంట్ రాయించుకున్నారు. అంటే ఈ మూవీ థియేటర్స్లో రిలీజ్ అయిన 2 months తర్వాత ఓటీటీలోకి రిలీజ్ చేస్తామనేసి అయితే అగ్రిమెంట్ అయితే రాయించుకున్నారు. అప్పటి వరకు మీకు ఓటీటీలో చూడడానికి అవైలబుల్గా ఉండదన్నమాట. సో ఇది గైస్ ఫైనల్గా వీడియో వచ్చేసరికి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే పక్కా లైక్ అయితే చేసుకోండి. అండ్ అలాగే మరిన్ని ఇలాంటి ఓటీటీ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ని ఆల్లో పెట్టుకోండి. ఓకే, నెక్స్ట్ మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.